వెల్కమ్ టు HR9 న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర శాసన సభ్యులు MS రాజుపై ఫైర్ అయిన మడకశిర వైఎస్ఆర్సీపీ నాయకులు. నమస్కారం. 2 రోజుల క్రితం మడకశిర శాసన సభ్యులు MS రాజు గారు మాట్లాడుతూ మడకశిర అభివృద్ధి గురించి మరియు ఈరలక్కప్ప గురించి మాట్లాడుతూ పక్కన ఉన్న మా రాజకీయ గురువు వైసి గోవర్ధన్ రెడ్డి గురించి మాట్లాడుతూ అభివృద్ధి చేస్తుంటే మీకు కళ్ళు చెవులు కనపడవా అని మాట్లాడుతున్నారు. రాజుగారు, మీరు అభివృద్ధి చేస్తున్నారు. నిజంగా అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్షం ఎందుకు ప్రశ్నిస్తుంది? మీరు చేస్తున్న అభివృద్ధి ఇంతకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శాంక్షన్ అయి అవి ఎలక్షన్ మూమెంట్లో 6 నెలలకు ముందు అవి స్టాప్ అంటే నిలుపుదల అయిండేవి. మీరు ఇప్పుడు వాటిని అమలు చేస్తున్నారు. అదే కాకుండా గోవర్ధన్ రెడ్డి గురించి మాట్లాడుతూ వాళ్ళ ఫ్యామిలీ YBL గురించి మాట్లాడుతున్నారు. YBL గురించి ముందుగా గత 2 రోజుల నుంచి చర్చ వేదిక జరుగుతుంది. మన మడకశిర నియోజకవర్గం ఎమ్మెల్యే గారు MS రాజన్న గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏమని, మేము అభివృద్ధిలో దూసుకోపోతున్నాం, మాకంటే ఎవరు లేరు, మేము చేసినట్లు ఎవరు చేయరు అని చెప్పుకుంటున్నారు. ఫస్ట్ పక్కన ఎవరు కూర్చోన్నారు, ఈ పక్కన ఎవరు కూర్చోన్నారు, ఫస్ట్ పేర్లు తెలుసుకోండి. MS రాజన్న గారు ఫస్ట్ పేర్లు తెలుసుకోండి, చరిత్ర తెలుసుకోండి, YBL చరిత్ర తెలుసుకోండి. మాట్లాడేటప్పుడు ఆ పక్క ఎవరు ఉంటారు, ఈ పక్క ఎవరు ఉంటారు అది గమనించండి. మున్సిపాలిటీ 20 వార్డులు ఉన్నాయి. 20 వార్డులో మా వైసీపీ నాయకుల్ని బెదిరించి భయపెట్టించి తీసుకున్నారు మున్సిపల్ చైర్మన్ని. అదే వాళ్ళని 15 మంది కౌన్సిలర్లలో వీళ్ళందరినీ రాజీనామా చేపించి ఎలక్షన్ పెట్టండి, ఎలక్షన్ పెట్టి గెలిపించుకోండి. అది మీరు నిజమైన నాయకుడు అనుకుంటారు. అంతేగాని బెదిరించి మున్సిపాలిటీలో అందరినీ బెదిరించి SC కాలనీలో పిల్లలంతా తెలియకుండా వాళ్ళంతా అన్నదమ్మల మాదిరి ఉండే వాళ్ళందరికీ కక్షలు ఇంతవరకు కానీ కక్ష రాజకీయాలు ఎక్కడా జరగలే. ఫస్ట్ టైం SC కాలనీలో ఒక SC ఎమ్మెల్యే ఉండి ఫస్ట్ టైం ఒక ముగ్గురు లేడీస్ జైలు పోయినారు. అది మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడే పోయినారు. SC కాలనీ ఎంత గొడవలు జరిగినా గత పాలకులు ఎప్పుడు రాజీ చేసి వాళ్ళు పంపించే వాళ్ళే. కానీ మీరు వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 లేడీస్ మొత్తం 11 మంది SC కాలనీలో ఫస్ట్ FIR అయ్యి జైలు పంపించిన దాఖలాలు మీ కూటమి ప్రభుత్వంలో. ఇలాంటివి చూడండి. ఇంకొకటి సోషల్ మీడియాలో మంజునాథ్ ఒక SC పిల్లడు, ఒక దళితుల పైన ఓల్డ్ SC కాలనీలో పెద్ద గొడవ జరిగినప్పుడు మీ ద్వారానే కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడే FIR జైలు 11 మందిని పంపించినారు. ఎందుకు పంపించినారు అంటే మీ ప్రభుత్వం, అదే మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు ఏ కేసులు లేవు, ఎస్టేజ్ ఏ కేసులు లేవు. ఒకసారి గతాన్ని గుర్తు తెచ్చుకోండి. ఎప్పుడే కానీ ఎవరన్నా అనేటప్పుడు ఆలోచించేయండి, వెనక ముందు ఆలోచించేయండి. వాళ్ళు వెనక ఎవరు ఉంటారు, వీళ్ళు వెనక ఎవరు ఉంటారు అనేది మాట్లాడండి. 20 వార్డులు అభివృద్ధి అంటున్నారు. ఈ పొద్దు SC కాలనీ, ఓల్డ్ SC కాలనీలో లేడీస్, మహిళలు బాత్రూమ్ వెళ్ళడానికి జాగాలు లేవన్న. దీన్ని చేయండి, అభివృద్ధి అంటారు. అంతేకాని మీరు ఏదో నోటుకు వచ్చినట్లు భయపెడితే ఇక్కడ భయపడే ఎవరూ లేరు. MS రాజన్న ఒకటే చెప్తున్నాం, అక్కడ మశానం ఉంది, SC కాలనీకి సంబంధించి అక్కడ మశానం ఉంది, అది అభివృద్ధి చేయండి. అట్లా దానికి సహకరిస్తాం. అంతేగాని మీరు బెదిరిస్తే భయపడడానికి పక్క ఎవరు అట్లాంటి వాళ్ళు ఉండరు. అది గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు కాలనీలో వైఎస్ఆర్సీపీ తరఫున చెప్పిన మా సోదరుడు, మా ఫ్రెండ్ చెప్పినాడు, స్టోర్లు 5 మందికి స్టోర్లు ఇచ్చినాం మా గత ప్రభుత్వంలో. 5 స్టోర్లు. మీ ప్రభుత్వంలో ఒకే స్టోర్ SCలకి, దళితులకి ఇచ్చినది ఒకే స్టోరే ఇచ్చినారు. అది గుర్తుపెట్టుకోండి. చాలామంది మిమ్మల్ని నమ్ముకొని, మీ పార్టీని నమ్ముకొని చాలామంది అన్యాయం అయిపోతున్నారు. వీళ్ళు గుర్తించండి. దళితులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలో మీ
పార్టీలో ఉండే వాళ్ళందరినీ కూర్చుకోండి, వాళ్ళకి ఏం చేయాలో ఏమని, అది తర్వాత మమ్మల్ని మాట్లాడండి. అంతేగాని మీరు ఎట్లా ఇష్టం వచ్చినట్లా మాట్లాడితే ఈ పక్క ఎవరు పడేటట్లు లేరు. ఇది గుర్తుపెట్టుకోండి. 20 వార్డులో అక్కడ వేదరపల్లిలో రోడ్డు లేదు, గుర్తుంచుకోండి. మాలేరపల్లిలో రోడ్డు లేదు. మశానం మనం శవాన్ని ఎత్తుకోపోతే, మన దళితులు శవాన్ని ఎత్తుకోపోతే అక్కడ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు లేవు. దీని గురించి చర్చించండి, పని చేయండి. అంతేగాని స్వాగతిస్తాం. మీరు ఏంటంటే అది మాట్లాడడం, ఇంకొకసారి చెప్తున్నాం, ఇంకొకసారి ఇలాంటివి ఏంటి మాట్లాడద్దండి. 20 వార్డుల్లో కూడా ఎక్కడెక్కడ అభివృద్ధి చేయాలో చూడండి, బాగా చూడండి. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఫస్ట్ ఎట్లుంది మడకశిర, మేము వచ్చినప్పుడు ఎట్లుంది, ఇది చూసుకొని